ఎకోసిస్టమ్ కారణంగా పెయింట్ డీలర్లు అవకాశాల ప్రపంచాన్ని అన్లాక్ చేస్తారు. ఇన్వెంటరీ నిర్వహణ మరియు నిల్వ యొక్క సవాళ్లను తొలగిస్తూ విభిన్న నాణ్యతలు మరియు పరిమాణాల్లో వారి వినియోగదారులకు అనుకూలీకరించిన రంగుల విస్తృత శ్రేణిని అందించడానికి ఈ వ్యవస్థ వారిని అనుమతిస్తుంది. 1995లో జెన్సన్ అండ్ నికల్సన్ కంపెనీ ఇన్స్టాకలర్ సిస్టమ్ను ప్రవేశపెట్టినప్పుడు ఈ ప్రయాణం ప్రారంభమైంది. 1996లో ఏషియన్ పెయింట్స్ కలర్ వరల్డ్ ను పరిచయం చేసింది. బర్జర్ పెయింట్స్ అదే సంవత్సరంలో కలర్ బ్యాంక్ ను ప్రవేశపెట్టింది. 1997లో కన్సాయ్ నెరోలాక్ కలర్ స్కేప్స్ ని ప్రారంభించింది. 1998లో ఆక్టో నోబెల్ యొక్క ఐసిఐ ఈ ప్రయాణంలో చేరింది. 2000వ సంవత్సరంలో షాలిమార్ పెయింట్స్ కలర్ స్పేస్ ను మార్కెట్ కి తీసుకొచ్చింది. నిప్పాన్ పెయింట్ ఇండియా 2006లో కలర్ క్రియేషన్స్ ని పరిచయం చేసింది. జేఎస్డబ్ల్యూ పెయింట్స్ 2018లో కలర్ విస్టాను పరిచయం చేసింది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడుంది. కస్టమర్లు పెయింట్ దుకాణాన్ని సందర్శించి మా షేడ్ కార్డ్ లేదా ఫ్యాంటెక్ నుండి తమకు కావాల్సిన రంగును ఎంచుకోవచ్చు. వారు ప్రామాణిక ప్యాక్ సైజులు 1 లీటర్, 4 లీటర్లు, 10 లీటర్లు మరియు 20 లీటర్ల నుండి అవసరమైన పరిమాణంతో ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వంటి కేటగిరీలో ఎకానమీ, ప్రీమియం మరియు లగ్జరీ వరకు ఉత్పత్తి శ్రేణిని ఎంచుకోవచ్చు. తరువాత ఎంచుకున్న షేడ్ కోడ్ అప్రయత్నంగా మా యూజర్ ఫ్రెండ్లీ టింటింగ్ సాఫ్ట్వేర్లో నమోదు చేయబడుతుంది. పెయింటింగ్ ప్రాజెక్ట్ కు అవసరమైన పరిమాణానికి సరిపోలుతూ ఎంచుకున్న బేస్ ప్యాక్ ని డిస్పెన్సర్లోకి లోడ్ చేయండి. గైరో షేకర్లోని గైరో మిక్సింగ్ ప్రక్రియలో ఖచ్చితమైన మిక్స్ మరియు బ్లెండ్ ను నిర్ధారిస్తుంది. అత్యధిక నాణ్యత పెయింట్ కు హామీ ఇస్తుంది. మిక్సింగ్ తరువాత స్టోర్ ఎగ్జిక్యూటివ్ షేడ్ కార్డ్ లేదా ఫ్యాంటెక్ నుండి ఎంచుకున్న షేడ్ తో సరిపోలి ఫైనల్ ప్రాజెక్ట్ కస్టమర్ కు చూపుతాడు. ఫైనల్ ప్రాడక్ట్ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించబడింది. ఇక ధర 3 ప్రధాన కారకాలపై ఆధారపడి ఉంటుంది. ప్యాక్ సైజ్, ఎంచుకున్న బేస్ కలర్ మరియు రంగునిచ్చేది అంటే కలరెంట్. పెయింట్ డీలర్లకు గేమ్ చేంజర్ గా ఉన్న టింటింగ్ ఎకోసిస్టమ్ వారి వినియోగదారులకు రంగుల ప్రపంచాన్ని అందుబాటులోకి తెస్తుంది.